రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని తీసుకొని పోయిన తర్వాత ఆ అమ్మవారి వస్తువులన్నీ కూడా మూట కట్టి ఒక మూటగా ఒక పర్వతం మీద వేసింది. అవును. అవి తీసుకొచ్చిన తర్వాత సీతాదేవినైనా తీసుకెళ్ళింది రావణాసురుడు అని గుర్తుపట్టడానికి ఆ మూట మొత్తం ఇప్పిన తర్వాత అన్ని నగలు చూపిస్తున్నారు రాముడికి. అవునండి. రాముడు ఏమన్నాడంటే, నాకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, సీత నాకు దూరమైనందువల్ల అవి నేను గుర్తించలేకపోతున్నాను, లక్ష్మణ నువ్వు చూసి గుర్తుపట్టు అని అడిగాడు. లక్ష్మణ స్వామి అన్ని నగలు చూస్తున్నారు, తీసి పక్కన పెడుతున్నారు. చివరికి కాళ్ళకున్న మెట్టెలు ఉన్నాయి చూసారా, అవి చూసి గుర్తుపెట్టాడు. అవునండి. అంటే లక్ష్మణ స్వామి వారి దృష్టి ఎంతసేపటికి సీతమ్మ వారి పాదాల మీద మాత్రమే ఉన్నది. దాని పరమార్థం రెండోది కూడా ఉందమ్మా. అంటే లక్ష్మణ స్వామి వారి ఆయన భావన ఒకటి, అలానే ప్రతి మగవాడి భావన కూడా అలానే ఉంటుంది.